హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒక మారు ప్రకటన గ్రంథం నుండి వీడియో చేస్తున్నానండి. 2వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. 2వ అధ్యాయం నుండి మొదలు పెడుతున్నాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. చదవబడ్డ వాక్యం దేవుడు దీవించునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనల్ని గురించి చెప్తున్నాడండి. మరి ముందు 4 వచనాలు మంచిగా చెప్పిండు. తర్వాత ఏం చెప్పాడు? నువ్వు మొదటి ప్రేమను మరిచినవు అని అంటున్నాడు. సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలు, మరి మొదట మనకున్న ప్రేమ ఏం మర్చినామో ఏం విడిచినామో మనం గ్రహించుకుందాం, సరి చేసుకుందాం. లేని ఎడలంట అన్న మన ఎద్దకు వచ్చి దీపస్తంభం నుండి తీసేస్తాడట. అంటే ఈ లోకంలో ఉండకుండా తీసేస్తా అంటుండు దేవుడు. మారు మనసు పొందమంటున్నాడు. మనం ఏ విషయంలో మరి యేసుక్రీస్తు ప్రభుకు తప్పుగా ప్రవర్తించడమో అది సరి చేసుకుందామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలకు నేను ఒకసారి గుర్తు చేస్తున్నానండి. మీరైనా నేనైనా నువ్వు మొదటి ప్రేమను మరిచితివంటుడు దేవుడు. మరి మొదటి ప్రేమ ఉన్నది. మరి ఇప్పుడు ఎలాగున్నామో మనం సరి చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్తున్నాడండి. దేవుని చిత్తం అయితే రేపు మరొక వీడియో చేస్తానండి. ఈరోజు మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి 7వ వచనం వరకు చదివినాను. దేవుడి మాటలు దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేసి అనేక మందిని పంపించండి. ఉంటానండి. ఆమేన్.